ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు గురించి అలాగే వాటికి సంబంధించిన వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా జగన్ ఓటమి అంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన పచ్చి అబద్ధపు న్యూస్ను వ్యాఖ్యను ఈనాడు ఆంధ్రజ్యోతి రాసి మురిసిపోయాయి. వాస్తవం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కొన్ని నెలల క్రితం చంద్రబాబుతో భేటీ అయి రహస్య ఒప్పందం ఏదో కుదుర్చుకున్నారు. బీహార్ డెకాయిటీ అని గతంలో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ని విమర్శించిన ఇప్పుడు ఆయన సిగ్గుపడకుండా చంద్రబాబు కోసం మాట్లాడుతున్నట్లుగా ఉంది. నిజానికి ప్రశాంత్ కిషోర్ చాలా కాలం క్రితమే సర్వేలకు దూరమయ్యారు. ఈ మధ్యకాలంలో ఆయన చెప్పిన జోస్యాలన్నీ విఫలమయ్యాయి. 2022లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయన చెబితే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2023లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే అంచనా వేస్తే అక్కడ బీజేపీ గెలిచింది. 2023లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ చెబితే ఆ పార్టీ ఓడిపోయి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. బీహార్లో కూడా ఒక రాజకీయ నాయకుడిగా మారి జనసూరజ్ అనే పార్టీని స్థాపించి జనంలో తిరుగుతున్న పట్టు సాధించడంలో విఫలమైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా పెత్తందారుల కూటమిలో చేరడం విశేషం. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ తరపున పనిచేసి చేతులెత్తేశారు. సర్వేలతో తనకు సంబంధం లేదని చెప్పిన ఆయన తాజాగా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని పలు జాతీయ సర్వేలను విస్మరించి తప్పుడు ప్రచారం చేశారు. ఏపీలో స్కూళ్ళు, ఆసుపత్రులు, ఆర్బీకేలు, గ్రామ వార్డు సచివాలయాలు, ఓడరేవులు, మెడికల్ కాలేజీలు, కొత్తగా వస్తున్న పరిశ్రమలు, ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి ఇవేమీ అభివృద్ధి కాదని ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నారా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అసలు ఏపీలో తిరగకుండా ప్రశాంత్ కిషోర్ పిచ్చి జోస్యం ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోవాలి. అన్నిటికీ మించి గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నవరత్నాలు రూపొందించినప్పుడు ఈయన కూడా భాగస్వామే. ఇప్పుడు విరుద్ధంగా మాట్లాడుతూ ఈయన కూడా పెత్తందారుల కూటమిలో చేరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈనాడు పత్రికలో ఈడీ చూడదా అంటూ యథాప్రకారం తమిళనాడు ఇసుక తవ్వకాలపై అధికారుల నజర్, 4730 కోట్ల అక్రమాల్లోకి వెలుగు వచ్చాయి. ఏపీలో ఎంతకంటే దారుణం అంటూ ఒక పచ్చి మోసపూరిత అబద్ధపు కథనాన్ని ఈనాడు పత్రిక ప్రచురించింది. వాస్తవం ఏమిటంటే ఆ ఇసుక ద్వారా ఆంధ్రప్రదేశ్కు 4000 కోట్లకు పైగా ఆదాయం వస్తే దాని గురించి అన్నడు రాయకుండా ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని భూతత్వంలో చూపుతూ నానా చెత్తంతా రాసి జనం మీద విషం చిమ్ముతోంది ఈ పత్రిక. ఇక అయితే అదే సమయంలో గతంలో చంద్రబాబు పిఎస్ ఇంట్లో సోదాలు జరిగినప్పుడు 2000 కోట్ల అక్రమాలు జరిగాయని సిబిడిటి ప్రకటించినా ఈడీ ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించలేదు. అలాగే స్కిల్ స్కామ్ కేసు కానీ ఇతరత్ర అనేక కేసుల్లో చంద్రబాబు పాత్రపై సిఐడి అభియోగాల వైపున కొన్ని 100 కోట్ల అవకతవకలు జరిగాయని నిర్ధారించిన స్కిల్ స్కామ్లో ఈడీ కొంతమందిని ఇప్పటికీ అరెస్ట్ చేసిన మరి చంద్రబాబు పాత్ర గురించి ఎందుకు ఈడీ దృష్టి సారించలేదన్నది కూడా ఈనాడు పత్రిక ఎన్నడైనా రాసిందా? ఎంతసేపు చంద్రబాబును భుజానేసుకుని పచ్చి అబద్ధాలను జగన్కు వ్యతిరేకంగా రాయడమే ధ్యేయంగా పెట్టుకుని ఈ పత్రిక ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇక రెండో అబద్ధం, పత్రం కావాలా నాయన అంటూ ఏదైనా సంతకం ఫోర్జరీ ఎలా కావాలో అలా సర్టిఫికెట్లు అంటూ దీన్ని కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరిగితే దాన్ని వైసీపీకి అంటగడుతూ చెత్త వార్తలు రాయటంలో రామోజీరావు గారు ఎక్కడా సిగ్గుపడటం లేదన్నది వాస్తవం. ఇక విద్యుత్ ఇంజనీర్ల భర్తీ ఏది జగన్ అంటూ మళ్ళీ ఒక వార్త. వాస్తవం ఏంటంటే మరి 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వాన్ని ఎన్నడైనా ఈయన ప్రశంసించారా? ఏమీ లేకుండా పచ్చి అబద్ధాలను రాస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. మూలధనం వ్యయం ఏ మూలకు అంటూ జగన్ పాలన గతి తప్పిందంటూ మరొక పచ్చి అబద్ధపు వార్తను రాశారు. వాస్తవం ఏంటంటే 16.2% పారిశ్రామిక వృద్ధి రేటుతో 1-2 స్థానాల కోసం ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంటే ఎన్నడూ వార్త రాయడానికి చేతులు రాని, టీవీలో చూపడానికి ఇది కళ్ళు రాని ఈనాడు పత్రిక ఇలా పచ్చి అబద్ధాలని వండి వార్చి నానా చెత్తంతా పోగు చేసి రాస్తోంది. ఇక ఉన్నత మిథ్య అంటూ మరొక మోసపూరిత వార్తనిచ్చారు. వాస్తవం ఏంటంటే అంశాల వారీగా ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ పరిపాలన సాగిస్తున్న తీరును ప్రశంసించడం మాని ఈ దిక్కుమాలిన పాత్రికేయం రామోజీ చేస్తున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు గతంలో ఎప్పుడైనా చూసిందా? జాబ్ వస్తే
బాబు వస్తే జాబు అంటూ బాకా ఊదిన ఈనాడులో మరి ఉద్యోగాలు ఏమైపోయాయో అప్పుడు ఒక్క ముక్క రాయలేదు. ఇక ఆంధ్రజ్యోతి యథాప్రకారం పరిశ్రమలు రాకుండా ఎలా అడ్డుకోవాలన్న దానిపైన చెత్తా చెదారం అంతా పోగు చేసి ఆన్రాక్పై అన్స్టాపుల్ అంటూ మేలు చేస్తున్నారంటూ పరిశ్రమలకి ఒకప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో రేటు తగ్గించడానికి ప్రయత్నం చేస్తే ఇది పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంటూ వెళ్ళగొడటానికి అంటూ ప్రచారం చేసిన ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు ఇప్పుడు పరిశ్రమల రావుకి మేలు చేస్తే ఏదైనా రాయితీ ఇస్తే ఇంకేముంది రాయితీ ఇచ్చేశారంటూ పచ్చి మోసపూరితంగా పచ్చి అవకాశవాదంగా ఈ పత్రికలు ఈ రాధాకృష్ణ రామోజీలు నిత్యం ఆంధ్రప్రదేశ్పై పడి ఏడుస్తున్నారు. అందుకే సైకో స్థాయి నుంచి వీరు సైతాన్ స్థాయికి మారారని పైతాన్గా మారుతున్నారని చెప్పవలసిన పరిస్థితిని వాళ్ళు స్వయంగా తెచ్చుకోవడం దురదృష్టకరం.